మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు పార్టీల కార్యకర్తలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో వారి చొక్కాలు చిరిగిపోయాయి. ఇరు పార్టీల కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అసలు అటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు గొడవ పెట్టుకున్నారు? మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో అర్ధరాత్రి నుంచి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 15వ వార్డులో ఒక గంట క్రితము అటు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య తీవ్రంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్ళు, తర్వాత ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. చొక్కాలు చింపుకున్నారు. పోలీసులు అక్కడికి రంగ ప్రవేశం చేసి వాళ్ళపై లాఠీచార్జ్ చేసి వాళ్ళని చెదరగొట్టారు. మొత్తానికి ఒక 15వ వార్డే కాదు, అక్కడ 5వ వార్డు, 15వ వార్డు, 8వ వార్డు, ఇట్లా 3 వార్డులో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నా ఉన్నాయి. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రాత్రి నుంచి ఒకరు డబ్బులు పంచుతున్నారని చెప్పి మరొకరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీజేపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకోవడం, బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పట్టుకోవడం, ఇలా పట్టుకోవడం కారణంగానే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఉదయం నుంచి అటు మెదక్ జిల్లాలో కూడా, మెదక్ మున్సిపాలిటీలో కూడా రాత్రి నుంచి టీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతా ఉన్నాయి. అక్కడ కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు అక్కడ కూడా రంగ ప్రవేశం చేసి వారిని కూడా చెదరగొట్టి ఒకరిపై ఒకరిని దూరంగా వెళ్ళగొట్టి కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు నర్సాపూర్ తర్వాత మెదక్ లో అయితే ఆ విధంగా కొనసాగుతుంది. మిగతా అటు సిద్దిపేట 4 మున్సిపాలిటీల్లో కానీ, సంగారెడ్డి 11 మున్సిపాలిటీలలో కానీ కొంత చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప ఓటింగ్ అయితే సరళంగా కొనసాగుతుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లతోని పటిష్టమైన బందోబస్తు కారణంగానే అక్కడ ఓటింగ్ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం అటు సిద్దిపేట జిల్లాలో 11 గంటల వరకు పోలింగ్ శాతము గజ్వేల్లో 34.66%, హుస్నాబాద్లో 34.6%, చేర్యాలలో 40.8%, దుబ్బాకలో 37.41% నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు 30.67% నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 11 గంటల వరకు 35.98% నమోదైంది. మెదక్ జిల్లాలో 11 గంటల వరకు 35.94% నమోదైంది. ఈ విధంగా పోలింగ్ అయితే కొంత మందకోడిగానే కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే గ్రామీణ వాతావరణ ఓటర్లు అయితే 40%, 50% కూడా అవుతుండే. కానీ ఇది మున్సిపాలిటీలు కాబట్టి కొంత ఉద్యోగస్తులు, తర్వాత విద్యార్థులు లేటుగా లేచి లేటుగా వచ్చే సంస్కృతి ఉంది. అయితే అధికారులు ఇప్పటికే అనేక సార్లు ఓటర్కి సంబంధించినటువంటి ఓటు హక్కుపై అనేక రకాల అవగాహన కల్పించినప్పటికీ అటు చదువుకున్న మేధావులు మాత్రమే ఓటు వేయడానికి సరిగా ఇష్టపడని వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మొత్తంగా మున్సిపాలిటీలలో ఇప్పటికీ మందకోడిగా కొనసాగుతుంది. అయినప్పటికీ అధికారులు కొంత ఈసారి మెరుగ్గానే ఉండవచ్చు అని చెప్పి అయితే భావిస్తా ఉన్నారు. అయినప్పటికీ అటు అభ్యర్థులు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో ఈసారి ఓటింగ్ అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది. అంటే మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీలలో ఉండకుండా బయట బ్రతరాన్ని వెళ్ళే వాళ్ళను బస్సులు పెట్టి, తర్వాత సొంత వెహికల్ పెట్టి తీసుకొచ్చి ఓటేపిస్తే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విధంగా ప్రస్తుతానికైతే ఓటింగ్ సర్లు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఒక నర్సాపూర్లో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అటు ఓటింగ్ అయితే కొనసాగుతుంది. పోలీసులు, ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా తీవ్రమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగేందుకైతే చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అటు ఇరు పార్టీ నాయకులపై కేసులు కూడా నమోదు చేసే అవకాశంగా కూడా కనిపిస్తుంది. అలాగే రాజు, నర్సాపూర్లో మరి అంత ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది కాబట్టి, ఇంకా అంటే ఓటర్లు వస్తుంటారు కాబట్టి, సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా పోలీసులు ఇంకా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ? అలాగే ఓటు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంటే పేదవాళ్ళకు కానీ అటు వృద్ధులకు కానీ? పోలీసులు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, 144 సెక్షన్ కొనసాగుతుంది. అందరూ కూడా 100 మీటర్ల బయటే ఉండాలి, ఎవరు కూడా లోపలికి రావద్దు, ఒకరిద్దరి కంటే ఎక్కువ కూడా ఉండొద్దు. అక్కడ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కేసులు నమోదు చేస్తాం. ఇవి అసలే ఎలక్షన్ కేసులు కాబట్టి అటు ఉద్యోగ రీత్యా, తర్వాత విద్యార్థులకైతే చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి అవగాహన కల్పిస్తూ వారిని చెదరగొట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా
సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో మాత్రం దుబ్బాక మున్సిపాలిటీలో ఓటర్లకు తగిన సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వికలాంగులు వృద్ధులకైతే సరి అయిన వెహికల్ లేక ఏదంటే వికలాంగులకు సంబంధించిన వెహికల్ లేక వాళ్ళకు ఇబ్బందులు పడతా ఉన్నారు. లోపలికి వికలాంగులను కానీ వృద్ధులకు కానీ తీసుకుపోయే పరిస్థితి కూడా పూర్తిస్థాయిలో లేదు. ఎక్కడ కూడా ర్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. ఇప్పటిదాకా కనీసం మంచినీళ్ళు ఏర్పాటు లేదు. మనం లైవ్ ఇచ్చిన తర్వాత రాజ్ న్యూస్ లో లైవ్ ఇచ్చిన తర్వాతనే కొంత మెడికల్ సిబ్బందిని కానీ తర్వాత మంచినీరు సదుపాయం కానీ ఏర్పాటు చేశారు. ఇది మోడల్ మనకు మోడల్ పోలింగ్ కేంద్రం. ఇది దుబ్బాక మున్సిపాలిటీ 16వ వార్డులో ఉంది. కానీ తూతు మంత్రంగానే ఒక టార్పాలిన్ వేసి ఇడిచిపెట్టారు. ఇట్లా ఒక మోడల్ పోలింగ్ కేంద్రమే ఏ విధంగా ఉంటే మనం చూసుకోవచ్చు. వార్డులోని దుబ్బాక మున్సిపాలిటీ 20 వార్డులో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా సరైన సదుపాయాలు లేక ఓటర్లు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మెడికల్ సిబ్బందిని కూడా ఇప్పటిదాకా 100 మీటర్ల పైన బయట రోడ్డు మీద వేసుకునే విధంగా ఉంచారు. అది కనీసం వీళ్ళకు కనిపించే పరిస్థితి లేదు. స్పిక్కులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ అవగాహన కల్పించాలి. ఓటర్లకు వాళ్ళకి అనుమానం ఉంటే అది కూడా ఎటువంటి వాళ్ళకి అవగాహన కల్పించకుండా దూరంగా ఉంచడం చేత అటు ఓటర్లు కూడా అయోమయానికి గురయ్యారు. ఈ విధంగా ఏర్పాట్లు అయితే సరిగ్గా లేవని చెప్పి ఓటర్లు అయితే మండిపడతా ఉన్నారు, అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లాలో కొంత ఈ విధంగా కొనసాగితే మిగతా జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదు. కొంతలో కొంత కొన్ని ఏర్పాట్లు చేసి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అవగాహన కల్పిస్తూ అటు మంచినీటి సదుపాయం కానీ కొంత టార్పాలిన్ సదుపాయం కానీ కొంత చేసినట్టుగా అయితే కనిపిస్తా ఉంది. మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఆ పరిస్థితి లేకున్నా కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం దుబ్బాకలో అయితే చాలా అధ్వానంగా ఉందని చెప్పి